నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్లు దేవుళ్లతో సమానం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి గ్రామంలో డాక్టర్ ఉండాలి. ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. డాక్టర్లు దేవుళ్లతో సమానమని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి గ్రామంలో వారు ఉండాల్సిన అవసరం ఉందని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిల్లమూరు గ్రామ సచివాలయం వద్ద గురువారం సాయంత్రం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అప్పిచ్చువాడు వైద్యుడు తప్పనిసరిగా ఉండాలని సామెత ఉందన్నారు అని, ప్రస్తుతం అప్పిచ్చేవారు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి వచ్చారు కనుక అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రుయా హాస్పిటల్ కి చెందిన ప్రత్యేక డాక్టర్లు సురేష్, తనూజ, ఈవో పిఆర్డి మనోహర్ గౌడ్, జెడ్పీటీసీ సభ్యులు వెంకటయ్య, సర్పంచులు విజయారెడ్డిలు, ఎర్రబోతు మణి, గ్రామ ఉప సర్పంచ్ మల్లికార్జున, వైకాపా నాయకులు వంకారమణయ్య, వైద్య సిబ్బంది మరియు వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. పెద్దవాళ్ళం కనుక మాకు ఆవేశాలు ఉంటాయి. ఆ రోజు కూడా మొన్న మెడికల్ ఆఫీసర్ గారితో చెప్పాను నేను, అమ్మా నో జోక్స్, మీరు పేద ప్రజలు మనం డీల్ చేసేటప్పుడు హృదయంలో నుంచి రావాలి, సేవాభావం అని చెప్పడం జరిగింది. సో అది కేవలం ఏమిటి, ఆవిడ చేసుకున్న తప్పు గ్రామంలో పుట్టింది. ఈ సమాజంలో అసమానత్వాలు ఉన్నాయి కనుక ఏమైంది, అందుబాటులో లేక ఆర్థికంగా దూరం అయిపోయారు. సో దానికి 12 సంవత్సరాల ముందు చనిపోవడము, రకరకాల వ్యాధులు ఆ తల్లి చెప్తూ వచ్చింది. అది యూటరస్ క్యాన్సర్స్, అలాగే రొమ్ము క్యాన్సర్లు అధికం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్. అందరికి నమస్కారం. ఈ ఊళ్ళో ఆల్మోస్ట్ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు సార్, పర్లేదు. కానీ కొందరికి ఏమంటే కీళ్ళ నొప్పులు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు సార్ ఒకటి ఏమంటే ఆర్థోపెడిషన్ ఏమైనా మనం తెచ్చగలుగుతామంటే కొంచెం బెనిఫిషియల్ ఆల్మోస్ట్ అందరికి ఉన్నాయి సార్ కీళ్ళ నొప్పులు. అయితే నాకు లెటర్ ఇప్పించేస్తే నేను మన ఏరియా హాస్పిటల్ సార్. ఇప్పుడు కొందరికి పోతే వయసుతో పాటు వచ్చేటివి ఒక 2-3 రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నాయి సార్. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమంటే క్రానిక్ ఇల్నెస్. క్రానిక్ ఇల్నెస్ అది మనకి ఆ ఇల్నెస్ ఏమంటే వాళ్ళకి కంటిన్యూస్ మెడిసిన్స్ వాడాలి సార్. అది వేళ్ళ అయిపోతుంది. అది మనం ఏమన్నా ఒకసారి ఆర్థోపెడిషన్ రుమటాలజిస్ట్ చూపిస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది సార్ వాళ్ళకి. ఇంకొకటి మెయిన్ ఏమంటే సార్, యాక్చువల్గా ఇప్పుడు మమ్మల్ని మెయిన్ ప్రోగ్రామ్కి వేసింది ఎందుకంటే గర్భవతుల్ని ప్లస్ అలాగే వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళకి చేయాల్సిన రక్త పరీక్షల గురించి వాళ్ళకి తెలియజేయడానికి అని చెప్పి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని పంపించారు. త్రూఅవుట్ ది స్టేట్ అన్ని హాస్పిటల్స్ నుంచి మెడికల్ కాలేజెస్కి ఇంతకుముందు పిహెచ్సి డాక్టర్స్ ఒక్కరే ఇంతకుముందు కార్యక్రమాలు జరిగినప్పుడు, ఆరోగ్యం గురించి కార్యక్రమాలు జరిగినప్పుడు పిహెచ్సి డాక్టర్ ఒక్కరే వాళ్ళని ట్రీట్ చేయడం జరిగేది. అంటే షామ్యామ్ పిల్లలు కావచ్చు, లైక్ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, ఎవ్రీథింగ్, జనరల్ కేసెస్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద రెఫరెన్స్ కావచ్చు, జనరల్ సర్జరీ కేసెస్, ఆర్థోపెడిషన్ కేసెస్ అన్నీ కూడా ఒక పిహెచ్సి డాక్టరే చూసి పంపించేవాళ్ళు. ఇప్పుడు స్పెసిఫిక్గా మెటర్నల్ డెత్ అంటే మాతృ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది, స్పెషలిస్ట్ డాక్టర్స్ని. ఎందుకంటే మాతృ మరణాలు తగ్గాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతమందికి ఆరోగ్యవంతంగా ఉన్నారు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా పరిశీలించి వాళ్ళందరికీ కూడా మీరు కార్పొరేట్కి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, మన హాస్పిటల్లోనే అన్ని వసతులు కల్పించున్నాము. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూపించుకొని మీకు ఏదైనా పెద్ద సమస్య ఉన్నా సరే మనకు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ద్వారా మీరందరూ కూడా చూపించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరికతో మన జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాలు మనకి ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాం కూడా ప్రతి సచివాలయంలో కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా
మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టుపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, మరికొన్ని అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిలే దీక్షలు 24వ రోజు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు చేతికి సంకెళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ న్యాయానికి సంకెళ్లు వేసి అన్యాయ పాలన సాగిస్తుందని, మాజీ ముఖ్యమంత్రి అరెస్టుపై వాదనలు జరుగుతున్నాయని తెలిపారు. ఏదో ఒక విధంగా మాజీ ముఖ్యమంత్రిని జైల్లోనే ఉంచాలని, మరికొన్ని కేసులు ఆయనపై పెట్టారని వెల్లడించారు. అన్యాయం సాగదని, సత్యం తప్పక గెలుస్తుందని వెల్లడించారు. ఈ దీక్షలో బిల్లు చెంచురామయ్య, వాటంబెట్ శివకుమార్, లీలావతి, కిషోర్ నాయుడు, కృష్ణారెడ్డి, సునీల్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఒక వీధిలో కొట్లాటలు వేసుకుంటామో ఆ విధంగా లాయర్ల పైకి పోవడం అనేది నిజంగా చాలా అన్యాయం. రాష్ట్ర చరిత్రలో, న్యాయ శాస్త్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎక్కడ రాలా. లాయర్లు వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్పుకుంటారు, మ్యాజిస్ట్రేట్ అది న్యాయం అయితే తీర్పిస్తారు. అట్లా కాకుండా పెద్ద పెద్దగా అరుపులు, పైకి పోవడాలు, అరుచుకోవడం అనేది ఇది ఏది అర్థం కావట్లేదు. ఏం చేయాలని దౌర్జన్యంతో అక్కడ కూడా మీరు లాయర్ల పైన దౌర్జన్యం చేసి వాళ్ళకు నోరు నొక్కాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ విధంగా ప్రతిపక్షాల నోరు మీరు నొక్కుతున్నారో అదేవిధంగా ఆ యొక్క కోర్టులో కూడా లాయర్ల నోరు నొక్కాలని చెప్పి మీరు ప్రయత్నించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు. అలాగే ఎవరిని కలిగించినా అదే మాట మాట్లాడుతున్నారు. అయితే సోదరులు చెప్పినట్టు కూడా మేము ఎక్కడ కూడా మేము సచ్చేస్తాం ఇచ్చేస్తాం అనే మాట మేము కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మేము వస్తే మా కార్యకర్తలను ఆదుకుంటాం, మా కార్యకర్తల మీద కేసులు తీసేస్తాం తప్ప మేము కక్షాదింపు చర్యలకి పోయేటువంటి పరిస్థితి చేయమని చెప్పి మళ్ళొకసారి నేను తెలియజేస్తున్నాను. అందువల్లంటే అది మంచి పద్ధతి కాదు. అంటే మీరు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ కక్షాదింపు చర్యలు చేస్తున్న అనడంలా కొంతమంది ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పదజాలం, వైఎస్ఆర్సీపీ సాహిత్యాన్ని మీరు వంట పెట్టుకున్నటువంటి కొంతమంది సైకోలు చేస్తున్నటువంటి పరిస్థితులు అందరూ బలవుతున్నారు దీనికి కారణంగా. కాబట్టి ఆ సైకోలు చెప్తున్నాను అయ్యా అటువంటి మంచి పద్ధతి అని చెప్పి దాన్ని అక్రమంగా నిర్బంధించి సుమారుగా 27 రోజులు పూర్తిగా వస్తుంది. ఈ రాష్ట్రంలో అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాన్ని సంపద సృష్టించేదానికోసం తన యావత్తు జీవితాన్ని పణంగా పెట్టి తెలుగు రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి ఒక దార్శకుడికి ఈరోజు ఒక దుర్మార్గుడైన ప్రభు శిక్ష విధించినటువంటి దుర్మార్గపు రోజులు ఇవి. ముందుగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం. వారు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ రాష్ట్రంలో 24 రోజుల నుంచి యామార్త దీక్ష చేయడం జరుగుతుంది. దొంగే దొంగ అన్నట్టుగా నువ్వు ఆర్థిక నేరగాడివి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలందరూ ఆర్థిక నేరగాళ్ళు కావాలని, ప్రతి ఒక్కరిపై కేసులు ఉండాలని, అంటే ఎవరైనా సరే నన్ను దొంగ అనకూడదు, మీరందరూ దొంగలే కదా అనే నినాదంతో నువ్వు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ 5 ఏళ్ళు రివర్స్ టెండర్లో మన రాష్ట్రాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈరోజు మీరు పెట్టినటువంటి కేసులు రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, స్కిల్ డెవలప్మెంట్ అంటే 3 లక్షల మంది దాంట్లో శిక్షణ పొంది సుమారు 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయంటే రాష్ట్ర భవిష్యత్తుని మీరు వెనక్కి తీసుకోవడం. సుమారు 5 ఏళ్ళు స్కిల్ డెవలప్మెంట్ లేదు, ఆపేశారు, దానిపై ఉద్యోగాలు లేవు. రెండోది ఫైబర్ గిట్ నెట్ అంటే సమాచారం ఆయన తీసుకొని వచ్చి ఫైబర్ గిట్ అనేదాన్ని 150 రూపాయలకి ప్రతి ఇంటికి నెట్ అందించాలా, ప్రతి ఒక్కరికి జాప్యం చేయడం జరుగుతూ ఉంది. మీరు ఎన్ని జాప్యాలు చేసినా బాబు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి. మొన్న ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నారు. తమిళనాడు మినిస్టర్, టీఎంకే మినిస్టర్ ఆర్ గాంధీ గారు, ఆయన ఏం చెప్పాడో కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వినే ఉంటారు. ఒక మహోన్నత
వ్యక్తి ఈరోజు అనవసరంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ మీద ఆయన అనవసరంగా లోపల పెట్టే పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా ఈరోజు లోపల పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి సునకానందం పొందుతున్నాడు. రాష్ట్రంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో ఎక్కడ కూడా అది హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దగ్గర వరకు కూడా ఎక్కడ బెయిలు కానీ కాష్కి రానియకుండా లాయర్ల ద్వారా వాళ్ళ అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించి వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఇష్టం వచ్చిన రీతిలో ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి ఇటు పోలీసు వర్గాన్ని కానీ అట్లా లాయర్లు కానీ అందరిని కూడా ఇబ్బంది పెట్టి ఎటువంటి తప్పు చేయనా ఏ తప్పు ఎరగని ఎటువంటి తప్పు చేయలే. ఈ యొక్క అక్రమ అరెస్టులో భాగంగా ఇది మొత్తం కూడా తప్పుడు కేసు అనేది ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా అక్కడున్న లాయర్లు తెలుసు, అక్కడున్న పోలీస్ యంత్రాంగానికి తెలుసు, అక్కడున్న డీజీపీ గారికి తెలుసు, అదేవిధంగా అక్కడున్న కోర్టులో ఉన్న న్యాయమూర్తులకి తెలుసు. అయినా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఇది తప్పుడు కేసు అని. కానీ కావాలనే ఈ రాష్ట్రంలో ప్రజాబలం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరుస్తున్న ఒక భయంతో ఈ యొక్క సైకో జగన్ మారుతున్న వైద్య చికిత్సలపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పీఎంపీ వైద్యులకు తెలియజేసేందుకు నారాయణ హాస్పిటల్స్ అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని నారాయణ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన క్రిటికల్ కేర్ చికిత్సలపై అవగాహన సదస్సులో సూపరింటెండెంట్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నెల్లూరు నారాయణ హాస్పిటల్స్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు సిపిఆర్ఎన్ ఏఐడి శిక్షణ మరియు క్రిటికల్ కేర్ చికిత్సలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు. మహిళలు పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ హాస్పిటల్ సూపరింటెండెంట్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి అనారోగ్యం వచ్చినా ముందుగా పీఎంపీ వైద్యుల దగ్గరికి వస్తారని, కాలానుగుణంగా మారుతున్న వైద్య చికిత్సలపై పీఎంపీ వైద్యులు అవగాహన పెంపొందించుకునేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నారాయణ హాస్పిటల్స్లో అత్యధిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉందని తెలిపారు. పీఎంపీ వైద్యులకు సర్టిఫికేట్ల కొరకు కోరారని, మేనేజ్మెంట్ వారితో సంప్రదించి సర్టిఫికేట్లు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సదస్సులో డాక్టర్లు చైతన్య, గోపాలకృష్ణ, రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి, వేణుగోపాల్, సాయి మురళి, హాస్పిటల్ ఏజీఎం శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా సంరక్షణ అంటే శిశు సంరక్షణ పథకం అని అది కూడా ఫ్రీ. అంటే ఆరోగ్యశ్రీ కాకుండా సో నారాయణ హాస్పిటల్ ఈ 3 పథకాలు మీకు అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలని ఇస్తున్నాము. అలాగే సో మీ తరఫున నేను కోరుకునేది ఏంటంటే మీరు పంపించిన కేసుకి మేము బిజినెస్ టు బిజినెస్ అనేది మేము చూడట్లేదు. ఎందుకంటే నారాయణ హాస్పిటల్ అనేది హాస్పిటల్ కాదు, ఇట్స్ ఎ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. అంటే జనరల్ హాస్పిటల్ కాడి నుంచి స్పెషాలిటీ వరకు అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. సో మా దగ్గర ఉన్న ప్రొసీజర్స్ కానీ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ సో ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో కాదు, ఈ 4 జిల్లాల్లో ఎక్కడా లేదు. సో కాకపోతే అవి యూజ్ చేసుకునే వాళ్ళు పూర్ పేషెంట్స్ ఎక్కువగా మా దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇంకా కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇవి యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి క్యాంపెయిన్స్ పెడుతున్నాము. సో అలాగే సో రోటరీ క్లబ్ లాంటిది, లయన్స్ క్లబ్ లాంటిది ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా అప్పటి నుంచి కూడా కోరుతా ఉన్నాను. కానీ ఇప్పుడు నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏజీఎంగా ఆ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మొట్టమొదట మా మీద ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క ట్రైనింగ్ని ఇప్పించడమే కాకుండా గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్లో మేనేజింగ్గా ఉన్నప్పుడు మా సభ్యులందరూ కూడా ఒక ప్రివిలేజ్ విఐపి కార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కార్డు కేవలం మా గ్రామాల్లో ఉండేటువంటి మా సభ్యుల బంధువుల వరకు ఉపయోగించుకునేటట్టుగా దాన్ని ఆయన ఏర్పాటు చేశారు. మరి హరిప్రసాద్ రెడ్డి గారు మంచి మనసుతో ఈ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో మాకు మీ హాస్పిటల్ తరఫున మా కుటుంబ సభ్యులకి ఏదన్నా ఉపయోగపడేటట్టుగా ఒక కార్డుని ఇప్పించినట్టయితే ఇంతకాలం మేము చేసినటువంటి గ్రామాల్లో సేవలకి నారాయణ హాస్పిటల్ తరఫున మాకు వాళ్ళకి ఇమీడియట్గా అటెన్షన్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ని బట్టి సో ఇమీడియట్గా ఏదైనా ఇప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు, లేదంటే స్ట్రోక్ రావచ్చు, లేదా పేషెంట్
ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మా దగ్గరికి ఇమ్మీడియట్గా ఆ గోల్డెన్ అవర్ అంటాం దాన్ని, ఆ గోల్డెన్ అవర్లో పేషెంట్కి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందాల్సింది మీరు ఇచ్చేసి అది ఆ కేర్ ఇచ్చి మా దగ్గరికి రిఫర్ చేస్తే ఈ వితిన్ ఎంత అర్లీగా పేషెంట్ మా దగ్గరికి వస్తారో వాళ్ళ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అంత బాగుంటుంది. చైన్ ఆఫ్ సర్వైవల్ అంటాం దాన్ని. సో ఆ చైన్ ఆఫ్ సర్వైవల్ అంత బాగుంటుంది, వాళ్ళకు రికవర్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. సో మీరు ఆ అవగాహన మీకు ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంకో 10 మందికి మీరు అవగాహన కల్పించేటట్లు ఉండాలి. సో మీరు ట్రైనప్ అయ్యి మీరు ఇంకో 10 మంది జనరల్ పబ్లిక్ ఈ అవగాహన కల్పిస్తే సో దిస్ ఈజ్ హౌ ద సర్వైవల్ రేట్ అనేది పేషెంట్స్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అది మీరు ఆ ముఖ్య పాత్ర మీరు తీసుకొని మీరు కూడా ఈ అవగాహన కల్పించేటట్లుగా స్కోప్ వచ్చినప్పుడు సో ఇట్లాంటివి కూడా మనం ప్లాన్ చేసుకొని ఫర్దర్ కూడా ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడానికి వెల్లింగ్ టు కండక్ట్ అండ్ ఎడ్యుకేషన్ అలా కార్డు గురించి సార్ ఆల్రెడీ చెప్తున్నారు. డెఫినెట్గా వీళ్ళు వర్క్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. దేవుడు మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారు. కాబట్టి దేవుడితో సమానమైన మీరు మీద మన పిఎంపి అనే పిహెచ్పి డాక్టర్లు ఫస్ట్ ఎవరికైతే ఎమర్జెన్సీ ఉంటుందో వాళ్ళకి కనిపించేది ఏంటంటే దేవుళ్ళు మీరే. ప్రతి గ్రామంలో కూడా ఫస్ట్ మీ దగ్గరికి వస్తారు. మీకు ఆల్రెడీ చాలా అనుభవం ఉంది. ఇప్పుడు మన నారాయణ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లు మీకు ఇంకొంచెం అవగాహన. ప్రతి డాక్టరు ఎక్కడో దగ్గర ట్రైనింగ్ పోతుంటారు, ఇతర దేశాలకు పోయి ట్రైనింగ్ అవుతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా మీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నారాయణ హాస్పిటల్ డాక్టర్ల చేత ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు నాకు కూడా మా రోడ్ల విశ్వ హిందూ పరిషత్ రాబోయే 60 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు గూడూరు చుట్టుపక్కల 14 మండలాల్లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సౌర జాగరణ యాత్ర నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ గూడూరు అధ్యక్షులు మురళీరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో ఉన్న కేశవ నిలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు మురళీరెడ్డి మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ 1964 సంవత్సరంలో స్థాపించడం జరిగిందని 2024కు 60 సంవత్సరాలు పూర్తవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సౌర్య జాగరణ యాత్ర ఈ నెల 7వ తేదీ గూడూరులో ప్రారంభమై 13వ తేదీ వరకు అన్ని మండలాల్లో యాత్ర సాగుతుందని వెల్లడించారు. యాత్ర గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వెంకటరమణయ్య, రవిచంద్ర, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో శాఖలు ఉన్నాయి. అలాగే మనం షష్ఠాబ్ది పురస్కరించుకుని 60 ఏళ్ల సందర్భంగా, అంటే 64లో స్థాపించబడింది కాబట్టి 24కి 60 ఏళ్ళుగా వస్తుంది. 60 ఏళ్ల సందర్భంగా పండుగలాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక రథయాత్రని మొదలు పెడుతున్నాం. ఈ రథయాత్ర మన జిల్లా గూడూరు జిల్లా అంటారు. గూడూరు జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. ఈ 14 మండలాలు పర్యటన జరుగుతుంది. రేపటిలో మొదలవుతుంది. రేపటి ఉదయం 7 గంటలకు మొదలై 13వ తారీఖున రాత్రి 9 గంటలకు పూర్తి అవుతుంది. ఈ 7 రోజులు ప్రతి ప్రఖండన కూడా పర్యటిస్తుంది. ఈ రథంలో మన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి అక్కడ ఉండే మన మిత్రులందరినీ కలుసుకొని మన పండుగ యొక్క సంబరాలను జరుపుకుంటూ వెళుతూ ఉంటారు. మధ్యలో దారిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా పాంప్లెట్ ఇస్తూ, అలాగే స్టిక్కర్ను ప్రతి ఇంటికి అతికిస్తూ, మంచి మంచి సెంటర్లలో ఉండే పెద్ద గుడులకు, మా రూట్లో ఉండే గుడులకు జెండాలని కట్టుతూ వెళ్తూ ఉంటారు. ఇలాగ జరిగే ఈ కార్యక్రమం ఈ 7 రోజులు నిరాఘాటంగా జరగాలని, ప్రతి ఒక్క హిందువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మన ఈ 14 మండలాలు, అలాగే అంటే 14 మండలాలు అంటే గూడూరు సౌర జాగరణ యాత్ర అనే కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం కూడా మొదలు పెడతారు. అదేవిధంగా మన గూడూరు జిల్లాలో రేపు ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు. ఈ యాత్ర హిందూ జాగరణ యాత్ర. దాన్ని హిందువులను ఉత్తేజపరుస్తూ ప్రతి ఊరు ప్రతి పల్లె తిరుగుతూ హిందువులను మొత్తం కూడా ఉత్తేజపరుస్తూ హిందువుని జాగృతం చేసేదానిగా తయారు చేసిన ఒక ఇది కావున ప్రతి పల్లె వాసులు కూడా ఈ రథం మీ ఊరికి వచ్చినప్పుడు మీరందరూ ఆ రథంలో మా యొక్క కార్యకర్తలు ఉంటారు. వాళ్ళతో కూడా మీరందరూ మమేకమై
మీ వీధుల్లో మీ పురవీధుల్లో అన్నీ కూడా ఈ ఊరేగింపు తీసుకెళ్ళి అందరినీ కూడా జాగృతం చేసి హిందూ మతాన్ని ఐక్యతగా ఉంచి హిందువులను ఐక్యతగా ఉంచి జాగరణ యాత్ర అనేది జరుగుతుంది. ఇది దేశం మొత్తం మీద సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు జరుగుతుంది. మరి గూడూరు జిల్లాలో దీన్ని అక్టోబరు 7వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ రాత్రి వరకు ఏర్పాటు చేసుకున్నాం. ఇది వారం రోజులు. మొదటి రోజు 7వ తేదీ గూడూరు మండలం వరకు తిరుగుతుంది. 8వ తేదీ కోట చిట్టమూరు మండలాలు, 9, 10 వచ్చి సూలూరుపేట, తడ, దొరవసత్రం మండలాలు, 11 వచ్చి నాయుడుపేట, 12 వెంకటగిరి, దక్కిలి, దొరవసత్రం, దక్కిలి, బాలాయపల్లి మండలాలతో ఈ యాత్ర పూర్తి సమాప్తం అవుతుంది. ఈ రథం వచ్చేటప్పుడు ప్రతి గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా గూడూరు పట్టణంలోని షిరిడి సాయినగర్లో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో బాబావారి పల్లకి సేవ ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి డాక్టర్ రోహిణి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బాబావారి కృపకు పాత్రులయ్యారు. విశ్వాసం ఉండాలి కానీ ఎంతటి ఫలితమైన లభించగలదో కనుక ఆ కృష్ణుడు నలహారి చేస్తున్న మోహపాలమైన అజ్ఞానాల చూపించగల జ్ఞాన సూర్యుడు విశాలమైన
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని గ్రామంలోని పొరవీధుల్లో సాయి నామస్మరణ చేస్తూ ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు, రాధికా దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ब्रह्माज्यं पारमेश्यं महाराजमाताय जय जय साई पुंडरीकाक्ष आबोहिष्ठामय ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई साई जय जय साई ओम साई श्री 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 साई जय जय साई जय जय साई ओम साई श्री साई వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్లు దేవుళ్లతో సమానం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి గ్రామంలో డాక్టర్ ఉండాలి. ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.